వచ్చినట్టు మీకెవరు చెప్పారు? తెలుసా సార్? విజయసాయి రెడ్డితో మాట్లాడి సీక్రెట్ గా వచ్చాను నేను. వచ్చారు కదా, కలిసాం. నోటాలు నేను ఎక్కడ ఉంటున్నాను. నోటలా? ఓకే ఓకే. సార్తో పాటు వచ్చారా మీరు సపరేట్గా వచ్చారు? వారిని హోటల్కి వచ్చారు, కలిసాం, మాట్లాడాం. ఇప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేశాను, నేను సడన్ గా వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, రమ్మంటే దీవెనలు, వద్దంటే శాపాలు. మరి ఇంకెవరిని? సీఎం గారిని కలవడానికి వచ్చాను. మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లేదు కదా, 3 నిమిషాల్లో బటన్ నొక్కితే వెంటనే ఆయన బాత్రూమ్ లో నుంచి వచ్చేసారు. రాత్రి 9:30 నిమిషాలు కలిసారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఉంది, కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది, వచ్చాను. వారు పిలిస్తే వెళ్తాం, లేదంటే దేవుని దూతను తిరిగి పంపించిస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఏవో వాళ్ళకి తెలుసు కదా. మరి ఇప్పుడు నేను సీఎం గారిని కలుద్దామని గత 5 సంవత్సరాలుగా ఎంతో ఆశించాను, ప్రార్థించాను. అయితే మొదటిసారిగా వారు ఎక్కడుంటారు చూద్దాం, వారు ఆఫీసులో ఉన్నారని ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు నేనున్న నోవోటెల్ హోటల్కి వస్తే మాట్లాడాం 20 మినిట్స్ బ్యాక్. వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను, విజయసాయి రెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు. వెంటనే వారు కూడా బయలుదేరారు. ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక 5-10 నిమిషాలు మాట్లాడాలని వచ్చాను. వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి, వెయిట్ చేయమన్నారు. కారులో వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ టీ తాగుతూ. విజయసాయి రెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో, నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు. నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. కేఎన్ఆర్ అట ఎవరో, జగన్ గారు పిఏనా, ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు. మమత వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని. ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కూడా టెక్స్ట్ పెట్టారు. కలుస్తామని ఆశతో ఉన్నాను. చాలా ఇంపార్టెంట్. కలిసిన తర్వాత అది అన్ని విషయాలు చెప్పవలసినవి ఉండవు, అది వారి అవకాశం ఇస్తే కలుస్తాం, విషయాలు మాట్లాడతాం. అది నేను ఆలోచించి వారితో చర్చించిన తర్వాత నేను మీతో విషయాలు మాట్లాడతాను. చూడండి, రాష్ట్రం బాగుపడాలని సీఎం గారు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను, ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడాలి, లక్షల కోట్లు అప్పు తీరాలి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి, సమిట్లు పెట్టాలి, రాష్ట్రంకి మంచి జరగాలి. ఇవన్నీ నేను చేసే కెపాసిటీ నాకుందని సీఎం గారికి తెలుసు, అలాగే ప్రజలందరికీ తెలుసు. అందుకని ఆ విషయాలు చర్చిద్దాం అని ఇన్ఫార్మ్ చేసి టెక్స్ట్ పెట్టి రావడం జరిగింది. చూడండి, పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడుపోవడం చాలా బాధగా ఉంది. ఎంతో ఆవేదనతో అంటున్నాను. 27% ఉన్న మనం కాపులు, 60% ఉన్న మన బీసీలు, 3% ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా? అది ఎంత సిగ్గుచేటు, అవినీతి. అలాంటి బ్రతికే కంటే చావే మేలన్నాడు అపోస్తలుడైన పౌలు బైబిల్లో.
ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా? 5 లక్షల కోట్లు అప్పు చేశారు. కంపెనీలు పెట్టారా? ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మరలా నోరిప్పితే మళ్ళీ జైల్లో పెడతారని మరలా మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి తిరుగుతున్నారు. వారు గేట్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళరు. ఇంకా మన వెహికల్ నెంబర్ తీసుకున్నారు, లోపలికి పంపించారు. వారు మీలాంటి వారిని ఇక్కడ గేట్ దగ్గర చిన్న వాళ్ళనే అక్కడ లోపల పోయిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని ఇక్కడ ఇంతసేపు చాలాసేపు అరగంట అయిపోయింది. చూడండి, నేను వారి దృష్టిలో చిన్నోడ్నో పెద్దోడ్నో. మోదీ గారు నన్ను ఎప్పుడు ఆపరు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తా. మొన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలిశాను. వెంటనే 13వ తారీఖు డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు పిలిచారు. అపాయింట్మెంట్ లేకుంటే 33-35 నిమిషాలు కలిశాను. నార్మల్గా నేను ఇదే మొదటిసారి రావడం. ఆయన ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి కానీ నేను ఎప్పుడు రాలేదు కలుస్తానని. అవసరం ప్రతిదానికి బైబిల్లో మాట ఉంది, ప్రతిదానికి సమయం కలదు అని. మరి ఈ సమయం దేవుడు నిర్ణయించిన సమయమని నేను వచ్చాను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా దాన్ని చూస్తే ఆహ్వానిస్తారు, కలుస్తాం. చూడండి, దైవజనుణ్ణి దేవుని దూతను ప్రపంచ శాంతి దూతను ఎవరు ఆపలేరు. 155 దేశాల ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిశారు, నా సమిట్లకు వచ్చి కలిశారు. ఈరోజు 14 మంది ముఖ్యమంత్రులు 29 మందిలో నన్ను కలుస్తున్నారు. స్టాలిన్ ఏంటి, కేజ్రీవాల్ ఏంటి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, శరద్ పవార్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. నన్ను కలవని వారు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగా కలిశారో, సో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారనే ఆశతోనే ఒకరిచ్చిన సలహా మీదకు నేను వచ్చాను. కలుస్తారా లేదో తెలిసిపోద్ది కదా. అంటే ఇప్పటివరకు అర్ధగంట పైన అయిపోయింది వెయిట్ చేయబట్టి, ఇంకా రాలేదు అనుమతి. వస్తుంది అనుకుంటున్నారా? రాకపోతే ఏంటి? వస్తుందనే నేను ఆశిస్తాను. ఎప్పుడూను నన్ను తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించినట్టే. వారు బిజీగా ఉన్నారనుకోండి, ఇదిగోండి సాయంత్రం 5కి రండి, 6కి రండి, 9కి రండి అంటారు. ఆయన అయితే ఊర్లో ఉన్నారు, క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. ఇప్పుడే కొంతమందిని బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇతరులు కలిశారు. వారు ఉన్నారనే ఇన్ఫర్మేషన్తోనే విజయసాయి రెడ్డి గారికి చెప్పి నేను వచ్చాను. అది మనం ఎందుకు అనడం? ఆయనకు కలవడం ఇష్టం లేదని. ఆయనకు కలవడం ఇష్టం లేదని ఆయన్నే అనమనండి. కలవడం ఇష్టం ఉందనే నేను అనుకుంటున్నాను. చూద్దాం, దానికే ఉంది. నువ్వు దీవించిన వాళ్ళు నేను దీవిస్తానన్నాడు ప్రభు, నువ్వు శపించిన వాళ్ళు నేను శపిస్తానన్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలవలేదు, నేను శపించాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కలిశారు కదా. మీరు ఇప్పుడే ఇవన్నీ అడిగితే ఎలాగా? హైపోథెటికల్గా నేను వచ్చాను. ఆయన ఒక ముఖ్యమంత్రి బిజీగా ఉంటారు. ఆయనకి ఇన్ఫర్మేషన్, ఆయన ఏ మీటింగ్లో ఉన్నారో, ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో. నేను ఈరోజు అంతా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కలపపోతే సాయంత్రం, ఈరోజు కలలేదు రేపు కలలేదు అనుకోండి, అప్పుడు ఒక కంక్లూజన్కి నేను వస్తాను. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పకుండా సీఎం గారిని దీవించాలని, కలిసి పని చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వచ్చాను. దాదాపు 7 నుంచి 10 రోజులు నరకం అనుభవించాను. డిసెంబర్ 25ని పాయిజన్ ఇచ్చారు.
అసలు 10 రోజులు అయితే బయటికి రాని పరిస్థితి, అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్. ఎవరు ఇచ్చారు సార్ పాయిజన్? డాక్టర్ పైడి రాంబాబు గారు, మా మెడికల్ టీం చాలా విశాఖపట్నం అన్ని చెకప్లు చేసి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రార్థనలు జరిగాయి, దేవుడు నన్ను కాపాడాడు, మరోసారి ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు సీఎంతో కలిస్తే సీఎంతో పాటు కలిసి పనిచేయడానికి రెడీ సార్? వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేయడానికి కలిసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అది డిస్కషన్ ఉంది. అది ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాను కదా, అన్ని విడతల్లో పెట్టినట్టు మా ఎలక్షన్ కూడా మేలోనే 5th 7th విడతలోనే పెట్టమన్నాం. ఎందుకంటే ఎలక్షన్ అయిన 40 రోజులు ఈవీఎంలను ఎవడు కాపాడుకోలేడు. అందులో మార్చిలో ఎలక్షన్ పెడతానంటున్నారు. అది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ మార్చి ఏప్రిల్లో. అవన్నీ అయిన తర్వాత పెట్టడం మంచిది. అందులో కరోనా ఎక్కువ వస్తుంది మన రాష్ట్రంలో. అది థ్యాంక్ యూ. విజయసాయి రెడ్డి కూడా కాల్ చేయి. ఆయనేమో ముందు వెళ్తానన్నారు. సీఎం జగన్ కలవడానికి వచ్చిన కేఏఎఫ్ హలో మీరేమో ఫస్ట్ లో ఉన్న కేఎఫ్ లోపలికి ఇంటిమేషన్ సార్ అయితే దొరుకుంటారు సార్. సీఎం ప్రాపర్గా ఇంటిమేషన్ ఆల్రెడీ అడిగా సార్. గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి పేరు తీసుకొని పంపిస్తే ఆయనకు తెలుస్తుంది సీఎంకి నేను వచ్చాను. ఇక్కడ నుంచి పంపిస్తేనే సార్ లోపల తీసుకోండి. ఫస్ట్ గేట్ ఇదే. ఈ గేట్ దగ్గర మాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ 5 సంవత్సరాల్లో నేను ఇక్కడ రాలా. ఎలక్షన్ ప్రాపర్లో కలిశాడు. మీ ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా మాకు ప్రోటోకాల్స్ సరే సార్ నువ్వు అడుగు. అడిగా సార్ 2 times అండి. మేడం గారు వచ్చినప్పుడు కూడా మేడం గారు కూడా చెప్పాను. ఆయన నిలుపమంటారా ఉండమంటారా అని అడిగాను. మరి సార్ ఒక్క నిమిషం అడుగుతున్నాం. నేను